ఇప్పుడు శిశువు గర్భంలో 7వ నెలకు చేరింది. ఇప్పటి వరకు వెలుగు, శబ్దం, భావనలతో ముడిపడిన ఆత్మ ఇప్పుడు ప్రాణశక్తిని బలంగా అనుభవించే దశకు చేరుకుంది. శరీరం సుదృఢంగా మారుతూ శ్వాస, చలనాలు, స్పందనలు స్పష్టంగా వ్యక్తమవుతున్నాయి. ఇది కేవలం శారీరక అభివృద్ధి కాలం కాదు, శక్తి, సంకల్పం, శ్రద్ధ పుట్టే పవిత్రమైన దశ. ఇప్పుడు ఆత్మ తన లోపలి శక్తిని తెలుసుకుంటోంది. తల్లి అనుభూతులు, ఆనందం, బాధ, ఆశ, భయం అన్నీ శిశువు మనస్సును ప్రభావితం చేస్తున్నాయి. ఇప్పుడు ఆత్మ తల్లి శ్వాసల మధ్య తన ఉనికిని దృఢంగా అనుభవిస్తోంది. తల్లి ఏ భక్తిభావంతో జీవిస్తుందో అదే శిశువు మానసిక బలంగా మారుతోంది. ఈ సమయంలో వాయుదేవుడు గర్భంలో బలంగా ప్రవహిస్తూ శిశువుకి ప్రాణవాయువుగా సేవ చేస్తున్నాడు. శిశువు శ్వాస తీసుకోవడం ప్రారంభించలేదు, కానీ అతని ప్రాణశక్తి ఇప్పుడు చైతన్యంతో నిండిపోయింది. ఈ శక్తిని శ్రీ హనుమంతుడు, శక్తి స్వరూపుడైన వాయుపుత్రుడు ఆశీర్వదిస్తున్నాడు. అతడి కరుణతో శిశువులో ధైర్యం, చిత్తశుద్ధి, తపస్సు గుణాలు అంకురించసాగాయి. రాధ ఈ సమయంలో హనుమత్ చాలీసా, సుందరాకాండ పఠనంతో తన రోజును ప్రారంభిస్తుంది. ఇప్పుడు శిశువు మెల్లగా చేతులు కదిలించగలుగుతుంది, కాళ్లతో తల్లి గర్భాన్ని తాకుతోంది. ఇవి తల్లి గుండెల్లో ప్రకాశించే ప్రేమ స్పందనలు, కానీ ఆత్మకైతే ఇవి తన ఉనికి ధ్వని. ఈ దశలో మాతృదేవతలు మరింత సమర్పణతో కాపాడుతారు. కాళీమాత దుష్ప్రభావాలను తొలగించి శిశువును శక్తిపూరితుడుగా తయారు చేస్తుంది. లక్ష్మీదేవి తల్లి శరీరంలో శాంతిని, శిశువులో సౌభాగ్య గుణాలను నింపుతుంది. గౌరీదేవి తల్లితనపు ప్రేమతో శిశువును కమ్మేస్తుంది. రాత్రిళ్ళు రాధ తన బిడ్డతో ఇలా మెల్లగా మాట్లాడుతుంది. నా బిడ్డ, నీ శ్వాస నాకు తెలియకపోయినా నీ ఉనికి నా గుండెకు తెలుస్తోంది. నీ శక్తి నా విశ్వాసం. ఇది ఆత్మకు శక్తి, భద్రత, ధైర్యం ఇచ్చే పౌర్ణమి రేయిలా అనిపిస్తుంది. 7వ నెల అనేది శక్తిని తెలుసుకునే దశ. తల్లి శ్వాసల మధ్య ఆత్మ తన శక్తిని అనుభవిస్తుంది. తల్లి భక్తి, నమ్మకం, ధైర్యం అన్నీ శిశువు మనస్సులో ఆత్మవిశ్వాసంగా మారతాయి. ఈ నెలలో దైవ అనుగ్రహం, తల్లి ప్రేమ, ఆత్మ సంకల్పం ముగ్గురి సంయోగంతో జీవితం శక్తితో రూపుదిద్దుకుంటుంది. ధన్యవాదాలు మిత్రులారా. మా మోకీటౌన్ వీడియో నచ్చితే తప్పక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియోలు వెంటనే తెలుసుకోవాలంటే బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు. జై శ్రీమన్నారాయణ.